అన్నమయ్య జిల్లా పీలేరు కారుతో సహా 5 లక్షలు విలువ చేసే శ్రీగంధం స్వాధీనం చేసుకున్నట్లు పీలేరుకు చెందిన అటవీశాఖ సంచారదళ నిఘా విభాగం డిఎఫ్ఓ ప్రభాకర్ తెలిపారు. వారికి వచ్చిన సమాచారం మేరకు పులిచెర్ల మండలం కల్లూరు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా వేగంగా ఓ కారు రావడంతో దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కారు ఆపకుండా మరింత వేగంగా వెళ్లి డ్రైవర్ కారు వదిలి చీకట్లోకి పారిపోయినట్లు ప్రభాకర్ తెలిపారు. కారుతో సహా 3 సంచుల్లో ఉన్న శ్రీగంధం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసుకుని పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అడవులలో స్వాభావికంగా ఎర్రచందనంతో పాటు శ్రీగంధం కూడా పెరుగుతుంటుంది. శ్రీగంధం అక్కడక్కడ వాటికి వచ్చిన కప్పేసిన గ్రోత్ తోటి కొద్ది లోకల్ ట్రైబ్స్ కొంతమంది యువకులు దురలవాట్లకు లోనైన వాళ్ళంతా అడవులలో నుంచి శ్రీగంధాన్ని సేకరించుకొని వచ్చి 10 కేజీలు 15 కేజీల చొప్పున సేకరించుకుంటుంటారు. ఈ సేకరించుకొని వీళ్ళంతటిని కలుపుకొనేసి ఒక 100 కేజీలు అట్లా 150 కేజీలు అట్లా తయారు చేసుకున్న తర్వాత మొత్తాన్ని బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు చిత్తూరులోని కొంతమంది స్మగ్లర్స్ వాళ్ళ పేర్లు కూడా గుర్తించమంది త్వరలో వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతాము. ఈ పీలేరులో ఇట్లా సేకరించిన శ్రీగంధాన్ని బెంగళూరుకు తరలిస్తున్న క్రమంలో మాకు కల్లూరు దగ్గర పట్టుబట్టినారు. వాళ్ళని వెంబడిస్తున్నప్పుడు అత్యధిక వేగంతో సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఫోర్డు కారులో వాళ్ళు బెంగళూరు సైడ్నకు కల్లూరు సదుమ్ము ఇట్లా సైడ్నప్పుడు వెళ్తున్నప్పుడు మేము చేజ్ చేసి అటకాయించినాము. వెహికల్ తీసుకుపోయి ఆపేసేసి పరిగెత్తిపోవడం జరిగినది. మేము వెహికల్ను తెరిచి చూసినప్పుడు దాంట్లో దాదాపు 43 కేజీల శ్రీగంధం లభించింది. త్వరలో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.